పటాన్చెరు కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుంది. నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గ్రూప్ వారిపై దృష్టి పెట్టినటువంటి అధిష్టానం ఇద్దరిని కూడా ఇవాళ గాంధీ భవన్ కు రావాలని ఆదేశించింది. దీంతో ఇద్దరితో ఏం మాట్లాడబోతున్నారు, ఈ ఇష్యూను ఎలా సెటిల్ చేస్తారు అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. పటాన్చెరు కొత్త పాత నేతల గొడవలపై ఇప్పటికే కమిటీ వేయగా కమిటీ సభ్యులు వివరాలను సేకరించారు. నిన్న అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లినటువంటి కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాటా శ్రీనివాస్ సహా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. స్థానిక నేతల నుంచి వివరాలను సేకరించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి విభేదాలను సద్దుమణిగేలా చూస్తామని ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 23న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసి కుర్చీలు విరగొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కాంగ్రెస్ శ్రేణులు మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం లోపల పెట్టారు. కాంగ్రెస్ కు చెందిన పాత వర్గాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గుర్తించడం లేదని ఆరోపించారు. ఆ రోజు విభేదాలు కాస్త రోడ్డెక్కడంతో పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. కాటా శ్రీనివాస్ తో పాటు మహిపాల్ రెడ్డి మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తోంది. ఇద్దరు నేతలను ఇవాళ గాంధీ భవన్ కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి అభిప్రాయాలు సేకరించి విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కమిటీ నేతలు భావిస్తున్నారు.